భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే 40 అడుగులకు చేరుకుంది అక్కడ నీటి మట్టం. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దిగువ పోలవరానికి 7,36,000 క్యూసెక్ల నీటిని వదిలేస్తున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశాలు ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని మనం చూస్తున్నాం. నాటు పడవ ద్వారా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం 41 అడుగులకు చేరుకుంది గోదావరి వరద ఉధృతి. ఒకసారి బ్రిడ్జి వద్ద ఏ విధంగా అలల తాకిడి వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఒక్కసారి 41 అడుగులకు చేరుకుంది. ఎగువన ఇంద్రావతి క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. మనం ఒకసారి IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అలల తాకిడి ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇటు తాలిపేరు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి పరిస్థితి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఏ క్షణమైనా చేరుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, కరకగూడెం, ఇటు బోర్గంపాడు, భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పునరావాస కేంద్రాలని సిద్ధం చేశారు. ప్రస్తుతం 41 అడుగులు దాటి వరద ఉధృతి కొనసాగుతుంది. కిందికి పోలవరానికి 7,35,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కిందికి పోలవరానికి దిగువకు కొనసాగుతుంది. కింద మనం భద్రాచలం అవతల మనం చూడొచ్చు. కోనవరం వద్ద దాదాపుగా 40 అడుగులకి శబరి చేరుకుంది. మరి కాస్త ఇంకా వరద ఉధృతి పెరిగితే శబరి పోటే వేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి ఇటు శబరి ఈ రెండు కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎగపోటుకు గురైతే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గోదావరి కిందికి సాఫీగా వెళ్ళే అవకాశం ఉండదు శబరి పోటేస్తే. అప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురే అవకాశం ఉంది. 2022లో కూడా ఇదే రకమైనటువంటి వరద ముంపు కొనసాగింది. దాదాపుగా 71.3 అడుగులకు చేరుకొని పెద్ద సంఖ్యలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపుగా 120 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదు. ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ఈ సీజన్లో ఇదే మొదటిసారి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా కొనసాగుతుంది. ఏ క్షణమైనా మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉంది. నిన్న స్థిరంగా నిలకడగా కొనసాగినటువంటి గోదావరి ఈరోజు మాత్రం ఉదయం నుంచి పరవళ్ళు తొక్కుతోంది. అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. మనం చూడొచ్చు అలల తాకిడికి గోదావరి వరద ఉధృతి ప్రవాహం ఏ విధంగా ఉందో మనం ఎక్స్క్లూజివ్గా నాటు పడవ ద్వారా ఈ గోదావరి యొక్క నీటి ప్రవాహాన్ని చూపిస్తున్నాం. ఇప్పటికే పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ గోదావరి వద్ద ఉన్నటువంటి స్నానఘట్టాలు కూడా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే కరకట్ట మీద 2 వైపులా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు భక్తులు కూడా స్నానఘట్టాలు మునిగినా కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు. సెల్ఫీలు ఫోటోల పేరుతో ఇక్కడికి వచ్చి నిర్లక్ష్యంగా గోదావరిలోకి తిరుగుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ అధికార యంత్రాంగం ఇక్కడ ఎవరూ లేకపోవటం, పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కేవలం 2 బారికేడ్లు పెట్టి నిర్లక్ష్యంగా వదిలేశారు. ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనకి తాలిపేరు, పేరూరు వద్ద పెద్ద ఎత్తున కూడా ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపుగా 70,000 క్యూసెక్ల అవుట్ఫ్లో 25 గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఇటు తాలిపేరు వరద ఇక్కడ గోదావరిలో చేరుతుంది. కాబట్టి గోదావరి గంట గంటకు తన దిశను మార్చుకుంటూ వరద ఉధృతి పెరుగుతోంది. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 భద్రాచలం, గోదావరి.